ఈరోజు మనము ఇక్కడ పుల్స్మామిడి గ్రామంలో ఉన్నాము. అయితే పుల్స్మామిడి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు వాళ్ళు ఉదయాన్నే లేచి దేశ నిర్మాణం అంటే దేశం కోసం ఏ పని చేసినా, మట్టి తవ్వినా, పారబట్టినా, చెత్త ఊడ్చినా, చెత్త ఎత్తినా, పొలంలో ఏం పని చేసినా కూడా దేశం కోసమే కదా మనం చేసేది. కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనము గత వారం కిందట మన దేశం పైన ఉగ్రవాదులు అంటే వాళ్ళు కేవలం ఒక మతం అనే పిచ్చితోన మన దేశస్తులు ఎవరైతే ఎలాంటి తప్పిదం చేయనటువంటి వాళ్ళని వాళ్ళు విహారయాత్రకు పోతే ఆడ పట్టుకొని తుపాకులతోన వాళ్ళని కాల్చి చంపడం జరిగింది. మరి భార్య ఉంటే భార్య ముందనే భర్తని ఇట్లా తలకి గన్ను పెట్టి కాల్చేయడం జరిగింది. చిన్నపిల్లలు ఉంటే కూడా పిల్లల ముందు తండ్రిని కాల్చేయడం జరిగింది. మరి ఇంతటి ఘోరం ఏదన్నా తప్పు చేస్తే సరే దండించారంటే ఓకే, కానీ వాళ్ళు ఎలాంటి తప్పు చేయని వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు కూడా కాదు, ఎక్కడో వేరే రాష్ట్రం వాళ్ళు కాశ్మీర్కి పోయి అక్కడ సెలవులు వస్తే ఒక 2-3 రోజులు అక్కడ ఆనందంగా గడుపుదామని చెప్తే అలాంటి వాళ్ళని కాల్చి చంపారు. మరి దీనికి ధీటైన సమాధానం చెప్పాలని చెప్పి ఇదంతా కూడా ఎప్పటి నుంచో పాకిస్తాన్ చేస్తూ ఉంది. పాకిస్తాన్ అనే దేశము మన దేశం నుంచి విడిపోయి అప్పటి నుంచో కూడా కుట్రలు పన్నుతూ ఉంది. డైరెక్ట్ యుద్ధం చేయలేక వాళ్ళకి అంత శక్తి లేదు కాబట్టి ఇట్లా తీవ్రవాదుల్ని వాళ్ళంతకు వాళ్ళు పేల్చుకొని చనిపోయేవాళ్ళు. అలాంటి ఒక మానవ బాంబులను తయారు చేయడము ఎప్పటి నుంచో పాకిస్తాన్కి అలవాటు. మరి అలాంటి ప్రయత్నం మన చేసింది కాబట్టి దీనికి, ఎందుకంటే ఎంతోమంది స్త్రీలు వాళ్ళ భర్తల్ని పోగొట్టుకున్నారు, వాళ్ళ పసుపు కుంకుమల్ని పోగొట్టుకున్నారు, వాళ్ళ సింధూరాన్ని పోగొట్టుకున్నారు. ఒక ఆడ మనిషి మామూలుగా భర్త ఉన్నాడని చెప్పేసి తను ఎంతో గర్వంగా ధైర్యంగా ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి దానిపైన మనం ప్రతీకారం తీర్చుకోవాలా లేదా? తీర్చుకోవాలి. ఈ తీవ్రవాదులు తయారు చేస్తారో వాళ్ళకి ఇండ్లు కట్టి, బిల్డింగ్లు కట్టి, వాళ్ళకి తుపాకులు ఇచ్చి ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి కొన్ని, అదంతా కూడా పాకిస్తాన్లో మన బార్డర్ పొంటి ఉంటాయి. అలాంటి స్థావరాలపైన ర్యాకెట్లతోన రాత్రి పోయి వాళ్ళ మీద బాంబులు వేయడం జరిగింది. సో వాళ్ళందరూ దాదాపు ఒక 100 మంది చనిపోయారు. చనిపోయినాక మళ్ళీ పాకిస్తాన్ ఏం చేసింది, మళ్ళీ ఒక 2 రోజులు ఆగి మొత్తం మన దేశం పైన మామూలు జనాలపైన రాజస్థాను, గుజరాత్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ వీటన్నిటిపైన మామూలు జనాలు ఇట్లా పనిచేసుకున్న వాళ్ళపైన కూడా బాంబులు వేసింది. అయితే దాన్ని అన్నిటిని కూడా మనం శక్తివంతంగా ఎదుర్కొన్నాము. తర్వాత ఒక 900 కిలోమీటర్ల లోపలికి పోయి పాకిస్తాన్లో మనము బాంబులు వేసి వచ్చినాం. దాన్ని తీవ్రత ఎంత ఉందంటే ప్రపంచంలో చాలామంది చెప్తున్నారు ఇంకొక 50 సంవత్సరాలు పాకిస్తాను కోలుకోలేదని చెప్పేసి. అంత పెద్ద యుద్ధం జరిగింది. అయితే అవన్నీ వీడియోలు, ఫోటోలు బయటికి రాలేదు. అయితే ఈరోజు మన సైన్యం మన తరపున మరి మన ఆడవాళ్ళకి ఏదైతే అన్యాయం జరిగిందో, అమాయక ప్రజల ప్రాణాలు పోయినాయి కాబట్టి వాళ్ళ తరపున మన సైన్యం యుద్ధం చేసింది, గెలిచింది. కాబట్టి వాళ్ళని మనం తలుచుకోవాల్సి ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఇట్లా ఇప్పుడు మీ గ్రామంలో వచ్చి మనందరం కూడా ఈ జాతీయ జెండాలు పట్టుకొని వాళ్ళకు మనం ధన్యవాదాలు తెలుపుతున్నాం. భారత్ మాతాకి జై జవాన్, జై జవాన్, जोहार जोहार, जोहार जोहार।